అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా శనివారం నిజాంపేట, కల్వకుంట గ్రామాలలోని సొసైటీల వద్ద సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డిల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించి చెట్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సొసైటీల ద్వారానే మేలు జరుగుతుందన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతే రాజులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట నిజాంపేట సొసైటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, కాసా రాజేశం, రేణుక, మైపాల్, బజార్ శ్రీనివాస్ గౌడ్, దుర్గయ్య, సుధాకర్ రెడ్డి, నారాగౌడ్, సిఈఓలు గోపాల్ రెడ్డి, శోభారాణి, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, మైపాల్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెప్పి ఉన్నట్టు ఈ సొసైటీని తయారు చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ నేను ఈ కల్వకుంట గ్రామం తరఫున ఈ 4 గ్రామాల ప్రజల తరఫున నేను కోరుకుంటూ మరి ఈరోజు ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ అట్లే మీడియా మిత్రులకు, పత్రిక విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్. ఈరోజు కల్వకుంట పిఎస్సిస్ సెంటర్లో మరి అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి దీనికి రైతులందరూ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లు, వైస్ చైర్మన్ గారు రాజు గారు, డైరెక్టర్లు నారగౌడు, రేణుకమ్మ అందరూ కలిసి మరి ఊరి గ్రామ పెద్దల సమక్షంలో మరి ఈరోజు దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మరి ఏ ఆపద రావద్దని చెప్పి మరి వాళ్ళను ఎల్లవేళలా కాపాడుకుంటూ రైతు లేనిది రైతు ఒక్కనాడు సెలవు తీసుకుంటే దేశం మొత్తం అల్లకల్లోలం అయితే ఒక్కరోజు సెలవు తీసుకుంటే రైతు. మరి అట్లాంటి రైతుకు మనము ఎంతో రుణపడి ఉన్నాం. ఈ దేశమే రుణపడి ఉంది రైతుకు. రైతు లేదే రాజ్యం లేదు. మరి ఆ రైతును మనము కడుపులో పెట్టుకొని దాచుకొని వాళ్ళకి ఏ కష్టం రాకుండా మరి వాళ్ళకు మంచి జరగాలని చెప్పి మరి ఈ భారతదేశంలో ఉన్న రైతులందరికీ మేలు జరగాలి, ఏ కష్టం రావద్దు. మరి పాడి పంటలతోని మరి ఈరోజు అకాల వర్షాలు మరి ఇంకా 1 మంత్ లేట్ అయింది. ఇప్పటికే సతమతవుతున్నారు రైతులు, బాగా ఇబ్బందులు ఉన్నారు. మరి వాళ్ళకు ఆ దేవుడు మంచి వర్షాలు కురిపించి మరి పాడి పంటలతో వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచి ఐశ్వర్యంగా ఉండి ఏ ఇబ్బంది రాకుండా ఏ ఆపద రాకుండా కాపాడాలని చెప్పి మరి వాళ్ళకు భగవంతుని కోరుతూ మరి ఈరోజు మరి కల్వకుంట గ్రామంలో కూడా మరి రైతులు ఈ సొసైటీ తరఫున మరి ఎన్నో రకాలుగా సేవలు అందించాలి. కానీ సొసైటీలు కొద్దిగా గవర్నమెంట్ అనేది సొసైటీలను పట్టించుకోవాలి. సొసైటీలు పట్టించుకొని కొద్దిగా దీన్ని మెరుగుపరిచి మరి ఈ సొసైటీ నుంచే రైతుకు మేలు జరగాలంటే సొసైటీ జరగాలి. ఈ బ్యాంకులు పోతే బ్యాంకులు ఏంటంటే చాలా కండిషన్స్ ఉంటాయి. బ్యాంకులకు పోయి ఒక రుణం తీసుకోవాలన్న రైతుకు చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి రైతులు బ్యాంకులకు పోయేంత టైం లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే కష్టపడే మనస్తత్వం గల వ్యక్తులు కాబట్టి రైతుకు సంబంధించిన సొసైటీలో మరి వాళ్ళకు మేలు జరిగేటట్టు మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు రైతు నేరుగా వచ్చి సొసైటీలో నాకు ఈ ఇబ్బంది